ముందుగా కడాయిలో ఒక గరిట ఆయిల్ వేసుకొని వేడి నీళ్ళలో వేసి తీసుకున్న మిల్ మేకర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 గంటలు ఆయిల్ వేసుకొని తురుముకున్న ఉల్లిపాయ ముద్ద వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న మిల్ మేకర్, అలాగే 1 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1.5 స్పూన్ కారం, అలాగే 1 కప్పు పెరుగు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో పొడుగ్గా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసి 1 కప్పు దాకా నీళ్లు వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని న్యూ అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నేను మీ దేవి, సైనింగ్ ఆఫ్. బై బై.